బ్రహ్మముహూర్తం. ఈ బ్రహ్మముహూర్తం గురించి మీ అందరికీ ముందే తెలిసి ఉంటుంది. నేను ఈ బ్రహ్మముహూర్తం గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, చాలా వరకు అందరూ ఫాలో అవుతున్న బ్రహ్మముహూర్తం వేరు, నిజానికి బ్రహ్మముహూర్తం వేరు. ఆ బ్రహ్మముహూర్తం టైమింగ్ ఏంటి, దాని విశిష్టత ఏంటి, దానిలో కలిగే లాభాలు ఏంటనేది మీ అందరికీ కూడా తెలియజేస్తాను. వీడియో స్పష్టంగా చూడండి. బ్రహ్మముహూర్తం అంటే చాలామంది అనుకునే టైం ఏంటి అంటే 3 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు అని అనుకుంటారు. కానీ సూర్యోదయం ఎప్పుడైతే అవుతుందో సమ్మర్లో ఒక టైంకి ఉదయిస్తూ ఉంటారు, వింటర్లో ఒక టైంకి ఉదయిస్తూ ఉంటారు. ఉదయించే టైంకి 2 ముహూర్తాల వెనకాల నుంచి బ్రహ్మముహూర్తం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే సూర్యోదయానికి 88 నిమిషాల నుంచి వెనక నుంచి బ్రహ్మముహూర్తం అనేది స్టార్ట్ అవుతుంది. 6 గంటలకి సూర్యుడు ఉదయిస్తే 6 గంటలకి ముందు 88 నిమిషాల ముందు నుంచి అంతా బ్రహ్మముహూర్తమే ఉంటుంది. ఇది అసలైన బ్రహ్మముహూర్తం. ఈ బ్రహ్మముహూర్తంలో ఒక మనిషి ఎందుకు నిద్రలేయాలి అంటే, బాగా కనుక పరిశీలిస్తే బ్రహ్మముహూర్తంలో ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుంది. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ విపరీతంగా ఫ్లో అయ్యేది బ్రహ్మముహూర్తంలోనే. ఆ బ్రహ్మముహూర్తంలో కనుక నిద్రించేటప్పుడు బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది. చాలా వరకు ఏవైనా కాళ్ళ నొప్పులు, ఇలా ఏదైనా నడిచి లేదా ఏదైనా వర్క్ చేసి బాడీ పెయిన్స్ కనుక ఉంటే హీల్ అయ్యేదంతా బ్రహ్మముహూర్తంలోనే. పొద్దునే చాలామందికి విపరీతంగా నిద్ర వస్తూ ఉంటుంది. రాత్రంతా నిద్రపోయేది ఒక ఎత్తు అయితే, పొద్దున ఎంత తట్టి లేపినప్పటికీ నిద్ర వస్తూనే ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేయడం అనేది చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. అలాగే నిద్ర లేచిన వాళ్ళకి కలిగే బెనిఫిట్స్ని కనుక పరిశీలిస్తే మాత్రం 100 రెట్ల ఫలితం అనేది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ కోసం వేచి ఉన్నటువంటి ఒక వ్యక్తి సంవత్సరం రోజులు మామూలు టైంలో నిద్ర లేచి కష్టపడితే, బ్రహ్మముహూర్తంలో నిద్ర లేస్తే 1 మంత్లో మీరు కోరుకున్నది సాధించుకోవడానికి దాదాపు అన్ని దారులు ఏర్పడిపోయి ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో సాక్షాత్తు మీరే బ్రహ్మ అవుతారు. ఆ టైంలో లేచినటువంటి వాళ్ళకి గ్రహస్థితి ఏమీ చేయలేదు. గ్రహాలు ఇప్పుడు హారోస్కోప్లో గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయని అనుకోండి, ఏదైనా మహాదశలు మీకు అనుకూలంగా లేవు అని అనుకోండి, సడన్గా మీ జీవితంలో ఎత్తుపల్లాలు ఉన్నాయి అని అనుకోండి, అలాంటప్పుడు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేస్తే ఏ గ్రావిటేషన్ ఫోర్సు మీ మీద పని చేయదు. ఆ రోజు మొత్తం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచేసి మళ్ళీ మేము పడుకోవచ్చా అనంటే అది కుదరదు. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచిన వెంటనే ఆ 24 అవర్స్ మీ మీద ఏ గ్రహస్థితి యొక్క ఆకర్షణ శక్తి పని చేయదు. మీకు మీ జీవితంలో చెడు జరగడం అంటూ జరగదు. ఇప్పుడు రోజులో కొంతమంది పండితులు ముహూర్తాలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు పెళ్లి ముహూర్తమే తీసుకోండి. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు 7 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి ఇలా టైం పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ రోజు బాగుండనియండి, బాగోలేకపోనియండి అని ఎప్పుడైతే సూర్యుడు ఉదయించే ముందు 88 నిమిషాల ముందు ముహూర్తం కనుక పెడితే అక్కడ ఏ చెడు సమయం ఉండదు. ఆ రోజంతా ఎట్లయినా ఉండనియండి, ఆ రోజు మొత్తం తిథుల్లో మంచి తిథి జరగనీయకపోనియండి, బ్రహ్మ ముహూర్తం ఒకటి చాలు మీ జాతక చక్రాన్ని సైతం మార్చేయగలిగే శక్తి బ్రహ్మముహూర్తానికి ఉంటుంది. దేవతలు సంచరించే సమయంగా బ్రహ్మముహూర్తాన్ని చెప్తారు. ఆ దేవతలతో మమేకమైపోయి మీరు బ్రతకచ్చు బ్రహ్మముహూర్తంలో. ఆ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి స్టూడెంట్స్ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదివితే చాలు, ఏ పేజ్ అయితే చదువుతారో ఆ పేజ్ ఎగ్జామ్లో మీరు మర్చిపోయినప్పటికీ గుర్తు వచ్చి మరీ రాయగలుగుతారు. బ్రహ్మముహూర్తంలో స్టోర్ అయ్యే ఏదైనా కూడా మీరు చచ్చిపోయేంత వరకు గుర్తుండిపోతుంది. మీరు శ్రద్ధగా కనుక ఫోకస్ పెట్టి చదివితే అక్కడ దేవతామూర్తులు సంచరిస్తూ వాళ్ళ ఆరా ఎనర్జీ మీ దాకా పాస్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. నిద్రపోయే వాళ్ళ మీద కూడా పాస్ అవుతుంది. నిద్రపోయేటప్పుడు ఏమవుతుందంటే బాడీ మొత్తం హీల్ అవుతుంది. మెలకువతో ఉన్న వాళ్ళు మానసికంగా చాలా ఎదుగుదలని చూస్తారు. ఇప్పుడు ఏదైనా ఒక కష్టమైన సబ్జెక్ట్ చదువుతూ ఉన్నారు, ఆ కాస్మిక్ ఎనర్జీ విశ్వశక్తి కనుక ధారాళంగా వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది చాలా సునాయాసంగా అబ్బుతుంది సబ్కాన్షియస్ మైండ్కి. ముఖ్యంగా డబ్బుల కోసం ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు, ముఖ్యంగా మా సబ్జెక్ట్లో ఎలా ఉంటాయంటే మనీ మెడిటేషన్ అనేది ఉంటుంది. ఆ మనీ మెడిటేషన్ అలాగే విజువలైజేషన్ ఎవరెవరైతే చేస్తారో వాళ్ళు ఏదైతే ఊహిస్తున్నారో అదంతా నిజమై కూర్చుంటుంది. అది కూడా ఒక 100 రెట్ల వేగవంతమైన ఫలితాలని చూస్తారు. కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్తాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. 2 గంటల ముందు లేచినా సరిపోతుంది. సూర్యోదయానికి ముందు జస్ట్ ఒక 4 గంటలకి లేదా 3:30కి లేచి కూర్చోండి. బ్రహ్మముహూర్తం మొత్తాన్ని మెలకువతో మీరు
గడపచ్చు. ఆ బ్రహ్మ ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోండి. చెప్తున్నా చాలా విశిష్టమైన ముహూర్తం ఇది. సాక్షాత్తు మీరే బ్రహ్మ, మీ నుదిటి రాతని మీరే రాసుకొనగలిగే శక్తి మీకు వస్తుంది. ఏ గ్రహాలు ఎవరు కూడా, ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. అక్కడ చేసే మంత్ర సాధన ముఖ్యంగా, అక్కడ చేసే క్షుద్ర పూజలు ముఖ్యంగా ఎంతోమంది చేస్తూ ఉంటారులేండి, మనకు అవి అవసరం లేదు. వాళ్ళందరికీ కూడా ఫలితాలు వస్తూ ఉంటాయి, వాళ్ళందరికీ కూడా మంత్రాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే బ్రహ్మముహూర్తంలో మీరు స్నానం చేసుకుని సిద్ధంగా ఉండి ప్రాక్టీసెస్ మొదలు పెడతారో, ఆ ప్రాక్టీసెస్లో మీరు ఊహించని ఫలితాలని పొందుతారు. ఊహించేది 1 రెట్లయితే దానికి 100 రెట్ల ఫలితాల్ని మీరు అక్కడ ఖచ్చితంగా చూస్తారు. బ్రహ్మముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా విశిష్టత ఉంది బ్రహ్మముహూర్తానికి. మేము కొన్ని ప్రాక్టీసెస్ ఇస్తూ ఉంటాం. మమ్మల్ని డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడుతున్న వాళ్ళకి అక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ మంత్రాన్ని ఉచ్చరించడం వలన ఎక్కువ కాస్మిక్ రేస్ని మీ వైపుకి ఆకర్షించగలుగుతారు, ఆ విశ్వశక్తిని మీ వైపుకి ఆకర్షించగలుగుతారు, విశ్వంతో మమేకం అవ్వగలుగుతారు అనేది అక్కడ మేము స్పష్టంగా చెప్తూ ఉంటాం. అర్హత ఉన్న వాళ్ళందరికీ సబ్జెక్ట్ని అందిస్తూనే ఉంటాం. కాబట్టి మీలో ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.